శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. రోజుకొక శ్లోకం శివానందలహరి. మనం ఎండింగ్లోకి వస్తున్నాం. దీన్ని దయచేసి షేర్ చేయండి. ఎవరికైనా మీరు కూడా కామెంట్ చేయండి. ఎలా ఉంది ఏమిటి అనేది కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు 83వ శ్లోకం. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతే యైహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతే యైహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశ సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంబమీశం భజంతే యైహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే. ఇక్కడ శంకరులు ఎవరిని పూజిస్తే, ఎవరిని సేవిస్తే మనకి జన్మ మరణాలు ఉండవో, దేవతల్ని పూజించటం వల్ల కలిగే ఫలితం ఏమిటో ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. జనన మృతియుతానాం అంటే చావు పుట్టుకలతో కూడిన దేవతానాం దేవతల యొక్క సేవయా భజనముల చేత సుఖలేశ సుఖము లేసమైనను అంటే విషసుఖమైనను నా భవతి కలుగదు అన్నారు. అంటే ఇక్కడ మనకేంటి, ఈరోజు లడ్డూ తిన్నాం అనుకోండి, మళ్ళీ రేపు తినకుండా ఎవరైనా ఇస్తే తినకుండా ఉంటామా? తింటాం. ఎందుకంటే ఆ సుఖాలు క్షణం అన్నమాట. నాలుగు దిగించి లోపలికి వెళ్ళిపోగానే మళ్ళీ దాని రుచి మళ్ళీ కావాలనిపిస్తుంది. అంటే అది పూర్ణ సుఖమా? కాదు కదా. అలాగే ఇవన్నీ కూడా విషయాలతో కూడినవి విషయ సుఖాలు అన్నారు. ఏదో ఒక విషయం, ఇది లడ్డు, అది బూంది, లేదు అది ఇంకొకటి, ఇది ఇంకొకటి, ఇంకోటి సుఖాలు అనుకుంటాం. వేసవకాలంలో ఏసీ, చలికాలంలో వెచ్చదనం, ఇవన్నీ సుఖాలు అనుకుంటే ఇవన్నీ ఎప్పుడూ మారుతూనే ఉంటున్నాయి కదా. మారేవేవి కూడా శాశ్వత సుఖం కాదు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ సుఖలేశ న భవతి కలుగదు తత్ర అక్కడ సంశయ సందేహము నాస్తి లేదు. ఇటు దీంట్లో ఏ సందేహం లేదు కదా. మనకి సుఖాలు మారుతూనే ఉన్నాయి కదా. ఏదైనా ఒకటి అనుభవించాక మళ్ళీ అది అనుభవించకుండా ఉండడమే అది పూర్తి సుఖం అన్నమాట. అంటే ఎప్పుడూ కూడా ఆ సుఖం అయిపోయింది అని అనుకుంటే సుఖం అవుతుందా? అవ్వదు కదా. పూర్ణ సుఖం కాదనమాట అది. అందుకని ఇక్కడ అది సుఖం కాదు, అదే లేస మాత్రమే అని చెప్తున్నారు. దీంట్లో ఏ సందేహము లేదు. ఏ పురుషుడు అజనిం జననము లేనివాడును, అమృత రూపం మరణరహితమైన రూపము కలవాడును, సాంబం శక్తితో కూడిన వాడును, ఈశం శివుని ఇహ ఈ శరీరమునందుండగానే భజంతే సేవించుచున్నారో తే వారు ధన్యాః కృతార్థులై పరమసౌఖ్యం మోక్షానందమును లభంతే పొందుదురు అన్నారు. అంటే ఎవరైతే గజేంద్ర మోక్షం, గజేంద్రుడు ఏ విధంగా పరమాత్మని పిలిచాడు, అంతటా ఉన్నవాడిని సేవించాలి కదా. జనన మృత్యు దాటిన వాడిని సేవించాలి. అజుడు అమరుడు కదా, నిత్యుడు, ఇలాంటి ఆయన్ని సేవిస్తే మోక్షం అన్నమాట. అప్పుడు అంటే ఆయనకి జననల్ని అంటే ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళితే అలాంటి వరాన్నే పొందుతాం మనం. అలాగా దేవతలు కూడా ఏమిటి,
మృత్యు ఉన్నవాళ్లే, వాళ్ళకి కోరికలు ఉన్నాయి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకు మరణం లేని స్థితిని ఎలా కల్పిస్తారు అంటే వాళ్ళంతా కూడా అశాశ్వతులు అన్నారన్నమాట. వాళ్ళే అశాశ్వతమైనప్పుడు మనకి శాశ్వతమైన ముక్తిని ఎలా కలిగించగలరు అని ఇక్కడ శంకరులు చెప్తున్నారు. ఇతర దేవతలందరూ జనన మరణములు కలవారు. అట్టి వారిని సేవించు వారికి విషయానందమైనను తృప్తిగా కలగదు. జనన మరణములు లేని పార్వతీ సమేత పరమేశ్వరుని శరీరవంతులై ఉండగానే సేవించువారు కృతార్థులై మోక్షానందమును పొందుతారు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏ పనులకు ఎవరెవరి దగ్గరకు వెళ్తే పనులు సక్రమంగా జరిగి చివరకు ఫలం చేకూరుతుందో ముందు తెలుసుకోవటం అవసరం. దర్జీవాడి దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతికి పెట్టమంటే వాడు బట్టల్ని కాదు, ముందు మనల్ని ఉతికేస్తాడు కదా. కృష్ణార్పణం. అలా అందం కావాలంటే బ్యూటీ క్లినిక్కి వెళ్ళాలి. ఇది చిన్న ఫర్ ఎగ్జాంపుల్ కానీ బైండింగ్ షాప్కి వెళ్తామా? వెళ్ళాం కదా. అలాగే మనం జనన మరణాలకు అతీతమైన శాశ్వతానందాన్ని అంటే మోక్షానందాన్ని పొందాలంటే ఆ జనన మరణాలను జయించిన వారి దగ్గరికి వెళ్ళాలి. అంటే జనన మరణాలు ఎవరికి ఉండవు లేదా పని చేయవు వారి దగ్గరకు వెళ్ళాలి కదా. దిక్పాలకులమని చెప్పుకున్న ఇంద్రాది దేవతలు, సృష్టికర్త అయిన బ్రహ్మతో సహా ఇతర దేవతామూర్తులందరూ ప్రళయకాలం ఆసన్నం కాగానే కాలవసులు కావాల్సిందే. అంటే అందరూ కూడా ప్రళయంలోని వెళ్ళిపోతారు. అది సృష్టి రహస్యం కదా. సృష్టి అంటే సృష్టించబడినది అన్నీ కూడా లయమైపోతాయి కదా. సృష్టి అంతా కూడా లయమైపోయినప్పుడు ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడ ఉంటారు కదా. జనన మరణ క్లేశాలు పొందాల్సిందే. అంటే వాళ్ళు మళ్ళీ జన్మెత్తుతారు. వాళ్ళకి విషయానందమే తృప్తిగా ఉండదు. అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా ఫస్ట్లోనే, ఒక లడ్డు తిన్నాక ఆనందం అనేది లభించిందా అంటే క్షణం కదా, మళ్ళీ కావాలనిపిస్తుంది కదా. అందుకని దాన్ని తృప్తి ఉండదన్నమాట, విషయానందం. ఇంకా వాళ్ళు శాశ్వతానందాన్ని పొందగలరు, ఇవ్వగలరు. కానీ ప్రళయంలో కూడా సాక్షిభూతుడుగా నిలిచేది ఒక్క సదాశివుడే అన్నారు. అంటే ఇప్పుడు సృష్టిలోనే కాదు, మనం జగత్తులో ఉన్నప్పుడు సాక్షిభూతంగా అన్ని పనులు చేస్తున్నామని మనకు తెలుస్తున్నది. తెలియటమే ఇక్కడ కదా. అంటే తెలుస్తోంది అంటే ఒక సాక్షిభూతుడుగా ఒకడు ఉన్నాడనే అర్థం కదా. అన్నిటినీ మనం గ్రహిస్తున్నాం, మన బుద్ధిలోని నిక్షిప్తం చేసుకుంటున్నాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు జరిగిన విషయాలన్నీ కూడా. తర్వాత మన కళల్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. ఎలా తెలుసుకుంటున్నాం? సాక్షిభూతంగా కూడా ఉన్నాడు కదా. అలాగే సుషుప్తిలో కూడా హాయిగా నేను నిద్రపోయానని చెప్పగలుగుతున్నాం. ఎవరు చెప్తున్నారండి ఇక్కడ? ఎవరో ఒకరు మేలుకొని ఉన్నారనే అర్థం కదా. అంటే ఈ మూడు స్థితుల్లోని కూడా ఒకరు అక్కడ మేల్కొని ఉన్నారు. అంటే ఆయనకి జాగృతి లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు కదా. ఆయన సదా ఎల్లప్పుడూ ఆయన సాక్షిభూతంగా నిలుస్తాడు. ఆయనే సదాశివుడు అనమాట. సదాశివుడు అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు కదా. సదాశివునికి జననం లేదు, మరణం లేదు. జననమే ఉంటే తల్లిదండ్రులు ఉండేవారు, మరణమే ఉంటే విషం మింగేవాడు కాదు. మరి అంతమంది దేవతలు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు మింగలేకపోయారు? పరమశివుడే ఎందుకు మింగాడు అంటే ఆయనకి మృత్యువు లేదు కదా. యమధర్మరాజును రొమ్ముపై తన్ని మార్కండేయుడిని కాపాడగలిగేవాడు కాదు. ఎప్పుడూ ఉండటమే ఆయన కీలక లక్షణం. ఈ లక్షణం మరీ ఏ ఇతర దేవతలకి లేదు. ఆయనలోంచి విశ్వం యావత్తు వస్తూ నిలుస్తూ చివరకు ఆయనలోనే లీనమైపోతూ ఉంటుంది. ఈ మూడు ప్రక్రియలు ఆయన యందు జరుగుతూ ఉంటే ఆయన మూడింటిని సాక్షిభూతుడుగానే పద్యంలో ఉంటాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జాగృతి స్వప్న సుషుప్తిలోని ఈ మూడు ప్రక్రియలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నారు? సాక్షిభూతంగా. నేను ఇవన్నిటినీ చూస్తున్నాను కదా. నేను అంటే ఇక్కడ సాక్షి అనమాట కదా. అందుకే ఆయన సదాశివుడు. అంటే ఎప్పుడూ మంగళకరంగా మనగలిగేవాడు. అటువంటి లక్షణం గల వారిని ఆశ్రయిస్తే శాశ్వతత్వం అంటే ఏమిటో, జన్మ మరణాతీతమైన స్థితి అంటే ఏమిటో, మోక్షానందం అంటే ఏమిటో తెలిసి ఇహలోకంలో శరీరంతో ఉన్నప్పుడే
వాటిని పొందవచ్చు. కానీ జన్మిస్తూ మరణిస్తూ కాలవశులైపోయే ఇతర దేవతల్ని ఆశ్రయిస్తే ప్రయోజనం ఏమొస్తుంది అంటున్నారు శంకరులు. నేను కాదండి. అందుకని శివానంద లహరిని పట్టుకోవడం చాలా కష్టం. శివానంద లహరి అంతా కూడా అద్వైతమే. ఏ విధంగా అయితే భగవద్గీత ఫస్ట్ నుంచి కూడా జీవుని ప్రయాణం, జీవుడు ప్రయాణం చేస్తూ బ్రహ్మంలో ఎలాగా కలవాలి అనేది అక్కడ చెప్తారు కదా. అలాగే ఇక్కడ శివానంద లహరి కూడా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఆణిముత్యం అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యం ఇప్పుడు 84వ శ్లోకం. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్య భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్య భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్య భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. ఇక్కడ శంకరులు మంచి ఆలోచన మనకి చెప్పారన్నమాట. ఆయన దాన్ని అనుభవించి మనని కూడా అలా చేయమని సందేశం ఇచ్చారన్నమాట. శివ, ఓ శుభప్రదుడా, భవ, ఓ సర్వోత్పాదకుడా, సకల భువన బంధో, సమస్త లోకములకు బంధువైనవాడా, సచిదానంద సింధో, సచిదానందములకు సముద్రుడైనవాడా అన్నారు. అంటే అది బ్రహ్మానందం అన్నమాట. సదయ అంటే దయావంతుడా, గౌర్య పార్వతీదేవితో కూడా తవ నీ యొక్క పరిచర్యా సన్నిధానాయ సేవించుటకై సమీపమందుండుట కొరకు మమ నా యొక్క గుణధుర్యాం సకల గుణములను వహించిన బుద్ధి కన్యాం బుద్ధి అను కన్యకను ప్రదాస్యే దానము చేసేదను. త్వం నీవు హృదయగేహే హృదయమను గృహమందు సర్వదా ఎల్లప్పుడూ సంవస సుఖముగా నివసింపుము అన్నారు శంకరులు. అంటే పరమేశ్వరుణ్ణి తన హృదయంలో నివసించడానికి ఆహ్వానిస్తున్నారన్నమాట. ఎలా ఆహ్వానిస్తున్నారో ఇక్కడ చూద్దాం. శివ, సమస్త సద్గుణములు గల నా బుద్ధి కన్యను నీకిత్తును. అది గౌరిని గూడి నీకు నిరంతరం సపర్యలు చేయగలదు. నా హృదయ సీమయందు గృహస్థుడివై సుఖముగా వసింపుము అన్నారు. అంటే కైలాసంలో ఉన్న శివుణ్ణి ఊహించుకుని ఎక్కడెక్కడి దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయంలోని విగ్రహాల్లో శివుణ్ణి ఊహించుకుని ధ్యానంలో శివుణ్ణి ఊహించుకుని భజించటం కంటే ఎక్కడికి కదలకుండా ఒక్కచోటనే స్థిరంగా ఉండి ఆ శివుణ్ణి సేవించడానికి వీలుందా అని శంకరులు ఆలోచించారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం లభిస్తుందన్నమాట కదా. ఒక్కొక్కళ్ళంటే ప్రీతి. కొంతమంది చూడండి, రామాలయంలోకి వెళ్ళి కృష్ణయ్యనే ధ్యానిస్తారు. దానికి బదులు ఇంట్లోనే కూర్చొని కృష్ణయ్యని ధ్యానించుకోవచ్చు కదా. కానీ వాళ్ళకి పాపం ఈ ఆలోచన కలగలేదేమో కదా. అలా అన్నమాట. శంకరులు మహామేధావి కాబట్టి ఆయనకి మంచి ఆలోచన కలిగింది. ఒక గృహస్థుడు, దీనికి చిన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక గృహస్థుడు బాగా నచ్చిన కుర్రవాడు ఒకడు ఉన్నాడు. ఆ కుర్రవాడు అన్ని విధాల యోగ్యుడు, యువకుడు, సాధువు, నిత్య సంతోషి, జ్ఞానవంతుడు, ధనవంతుడు, దృఢిష్ఠుడు, బలిష్ఠుడు. ఎలా అయినా కుర్రవాడు ఎప్పుడు తన ఇంట్లోనే తన వద్దనే ఉంటే బాగుంటుందని అనుకున్నారు. అంతే, ఒకే ఒక ఉపాయంతో కుర్రవాడిని తన వద్దనే తన ఇంట్లోనే ఉండేటట్లు చేసుకోగలిగారు.
తన దగ్గర కుర్రాడికి అన్ని విషయాల్లోనూ అన్ని విధాలా సరిపోయే కూతురు ఉంది. వెంటనే ఆ కూతుర్ని ఆ కుర్రవానికి ఇచ్చి ఇల్లరేకపుటల్లునిగా తెచ్చుకున్నారు ఆ గృహస్థుడు అనమాట. మంచి ఐడియా వచ్చింది. ఎప్పుడు కూడా అబ్బాయి తన ఇళ్ళ కళ్ళెదుటే ఉంటాడు. సరిగ్గా ఇలాగే శంకర భగవత్పాదులు కూడా శివుణ్ణి తన దగ్గరే తనలోనే శాశ్వతంగా ఉండిపోయే విధంగా చేసుకోగలిగారు. అది ఎలా అంటే, అయితే శంకరులకు పెళ్ళే కాలేదు, పిల్లలు ఎక్కడుంటారు మరి? అందుకని శివునికి అట్టబెట్టడానికి పిల్లలు లేరు కదా అని అనుమానం రావచ్చు, మనకు వస్తుంది కదా. శంకర్లు పెళ్ళి కాలేదు కదండి, ఆయనకి శివుడికి పిల్లలు ఎలా ఇస్తారు అని మనకు ముందే ఆలోచన వస్తుంది కదా. ఆయన అంతకంటే ఇంకా విశేషమైన పద్ధతిలో శివుణ్ణి పొందగలిగారు. ఎలా? మేధస్సులో శంకర్ని మించిన వారెవరున్నారు అంటే, అంతటి బుద్ధి నైసిత్యం ఎవరికి ఉంటుంది? అంతటి తన బుద్ధి అనే కూతుర్ని శివునికిచ్చి పెళ్లి చేయడానికి శివునితో ఒప్పందం చేసుకున్నారు. మరి శంకర్లకి పిల్లలు లేరు కదా, అందుకే తన బుద్ధి అనే కన్యను శివునికిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నారు. ఒప్పందం చేసుకోబోయే ముందు ఎన్ని అడ్డంకులు అవరోధాలు దాటాల్సి వచ్చిందో, అయితే అవన్నీ తొలగించే వరకు కథ సుఖాంతం అయిందనుకోండి. అది ఎలా అయింది? ఇంతకీ పెళ్లికి ముందు శివునికి శంకర్లకు మధ్య జరిగిన సంభాషణ కొంచెం విందాం. ఇంతకు పూర్వమే పెళ్ళైన వాణ్ణి, పైగా ఇద్దరితో పెళ్ళయింది, ఆ ఇద్దరు ఉండగా ఎలాగయ్యా అన్నారు శివుడు. ఎలాగూ ఒకరు కాకుండా ఇద్దరు వచ్చారు కాబట్టి మూడో దానికి అభ్యంతరం ఉండకూడదు అన్నారు శంకరులు. భలే వాడివయ్యా, అయితే ఇల్లరికి అంటున్నావు, ఇంతకు పూర్వమే చేసుకున్న వారిద్దరికీ అన్యాయం చేసి వాళ్ళని వదిలి మీ ఇంటికి రమ్మంటున్నావు, ఇదేమన్నా నీకు న్యాయం అనిపిస్తోందా అని అడిగారు శివుడు. అబ్బబ్బే, వాళ్ళిద్దరినీ వదిలేసి మా ఇంటికి రమ్మనటం లేదు, వాళ్ళిద్దరినీ కూడా తీసుకుని మా ఇంటికి వచ్చేయమంటున్నాను. మా అమ్మాయి చెప్పుకోకూడదు కానీ చాలా బుద్ధిమంతురాలు, సుగుణాల రాశి, వినయ సంపన్నురాలు. మీ బోటి పెద్దలంటే ఎంత గౌరవమో ఎంత భక్తో చెప్పలేను. మీ ముగ్గురే కాదు, మీ ఇతర కుటుంబ సభ్యులు అంటే గణపతి, కుమారస్వామిని అంతా వచ్చినా ఏమీ విసుక్కోకుండా అందరికీ సపర్యలు చేసి సేవించుకుంటుంది. మీకు ఆ భయం అక్కరలేదు. కాపరాల్లో కలతలు వస్తాయేమోనని మీరేమాత్రం భయపడాల్సిన పని లేదు. నేను నమ్మకంగా చెప్తున్నాను, నా మాట నమ్మండి. అయితే ఇంతకీ పెళ్లి చేసుకోబోయే ముందు ఆ అమ్మాయిని ఒక్కసారి చూడొచ్చా? అవును, ఇంతకీ మీ అమ్మాయి పేరేమంటున్నావు అని అడిగారు శివుడు. బుద్ధిమంతురాలని ముందే చెప్పాను కదండి, అలా అవడానికే ఆ అమ్మాయికి నేను బుద్ధిదేవి అని పేరు పెట్టుకున్నాను. ఆహా, అలాగా, బాగానే ఉంది వ్యవహారం. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా అని అడిగారు. ఎంత దూరం లేదండి, మీరు ఏ బండి కూడా ఎక్కి రావాల్సిన పని లేదు. నా హృదయమే ఆ ఇల్లు. నా బుద్ధి అనే కన్యను పెళ్లి చేసుకుని నా హృదయం అనే ఈ ఇంట్లోనే మీ యావత్ కుటుంబం సంతోషంగా ఆనందంగా మా అమ్మాయి బుద్ధి చేసే సపర్యలు పొందుతూ ఎంతకాలమైనా స్వేచ్ఛగా నిస్సంకోచంగా సంతోషంగా ఆనందంగా ఉండండి అన్నారు. ఏమో అనుకున్నాను, చాలా గట్టివాడివయ్యా. సరే అలాగే కానీ అన్నారు శివుడు. శంకరుల మేధస్సే మేధస్సు. మొత్తానికి శివుడంతటి వాణ్ణి ఇల్లరికపుటల్లుడుగా చేసుకుని నిత్యం తన హృదయంలోనే ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ సేవించుకున్నారు శంకరులు. ఇదే మనకి కూడా శంకర్లు ఇచ్చిన సందేశం అన్నమాట. మనం ఏదైనా పండగ పబ్బం వస్తే అలా గుళ్ళోకి వెళ్ళి అక్కడ పరమాత్మ దర్శనం ఎప్పుడు అవుతుందో తెలియదు, కానీ ఇక్కడ ఈ క్యూలోని వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ విసుక్కుంటూ భయపడుతూ నానా రకాల బాధలు పడుతూ పరమాత్మ దగ్గరికి వెళ్ళేసరికి క్షణం పట్టదు, తోసేస్తారు పక్కకి కదా. అక్కడ మనం చూసామా అంటే అది ఎంత నిజము అనేది ఎవరికి వాళ్ళే వెరిఫై చేసుకోవాలి. అలా కాకుండా ఊరికే ఏమీ ఎవరూ లేనప్పుడు దేవాలయానికి వెళితే అక్కడ పరమాత్మ చక్కగా మనకు కనబడతారు. అదే ఇంటిలోనే దేహమేరా దేవాలయం అన్నారు, అవునా? మరి ఉపనిషత్తులు చెప్పాయి కదా, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన ధర్మం. ధర్మం అంటే పరమాత్మ కదా. అందుకని నీ హృదయంలో నీకు కావలసిన పరమాత్మని పెట్టుకొని ఎంతసేపైనా తినే పరాపూజ అంటారన్నమాట. హాయిగా మనం ధ్యానించుకోవచ్చు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చెయ్యండి. ఇక్కడ
బాగు బాగుంది లేదు కొంచెం దానికి ఏమంటారో నాకు తెలియదు, అవన్నీ చెప్తూ ఉంటారు జనాలు. నేను ఓన్లీ చెప్పడం వరకే నా ధర్మం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిమిషాలు